డ్రగ్స్ నియంత్రణపై పోలీసులు ఫోకస్ పెట్టారు. మాదాపూర్ పరిధిలో స్టూడెంట్స్ ఉద్యోగాలు చేస్తున్న యువతనే టార్గెట్ చేసుకుని సాగుతున్న దందాపై నిఘా పెంచారు. ఇందులో భాగంగానే మత్తు పదార్థాలను విక్రయాలు సరఫరా చేస్తున్న వారి ఆట కట్టిస్తున్నారు. ఇప్పటికే ఈ మాఫియాలో పలువురిని అరెస్టు చేసి కూపీ లాగుతున్న పోలీసులు డ్రగ్స్ దందానే కాకుండా రోడ్లపై బైక్లతో విన్యాసాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటామంటున్నారు మాదాపూర్ డీసీపీ. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని డీసీపీతో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. నిర్మూలించడానికి పోలీసులు అయితే మాత్రము చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు అటు మాదాపూర్ అదేవిధంగా ఎస్ఓటీ పోలీసులు కలిసి డ్రగ్స్ ని విక్రయించే వారిని పట్టుకోవడం జరిగింది. అసలు వాళ్ళు ఎక్కడి వాళ్ళు అదేవిధంగా ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారు అనే దాని మీద అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు డీసీపీ ఉన్నారు. చెప్పండి సార్, అసలు ఈ డ్రగ్స్ ని అమ్మే వాళ్ళు ఎక్కడెక్కడ అమ్ముతున్నారు, ఎవరిని టార్గెట్ చేసుకుంటారు? సో డ్రగ్స్ మేజర్గా యూత్ టార్గెట్ చేస్తున్నారు. ఎస్పెషలీ మన ఈ ఏరియాలు ఆర్ ఎనీ అదర్ ఏరియా ఫర్ దట్ మ్యాటర్ వేర్ కన్వర్జెన్స్ ఆఫ్ యూత్, ఎక్కడ యూత్ ఎక్కువ మంది ఒకే దగ్గరకు వస్తారో అక్కడ ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం ఈ కేసులో అయితే ఇద్దరిని పట్టుకున్నాం, పవన్ కుమార్ అండ్ ఆదర్శ్ సింగ్ అని. ఆదర్శ్ సింగ్ ఈజ్ ఎంప్లాయీ ఇన్ జొమాటో అండ్ అదర్ వీళ్ళు ఏది చేస్తారంటే ఫ్రమ్ బెంగళూరు అండ్ గోవా నుంచి దీస్ డ్రగ్స్ని తీసుకువచ్చేసి ఇక్కడ పెడ్లింగ్ చేస్తున్నారు ఇన్ స్మాల్ క్వాంటిటీ. అక్కడ 1000 రూపీస్కి దొరికితే దాన్ని ఇక్కడ 7,000 to 10,000 అమ్ముతున్నారు. దే హ్యావ్ ఎ ప్రాఫిటబిలిటీ ఆఫ్ అరౌండ్ 4 to 5 టైమ్స్. కాబట్టి ఇది ఒక ఎకనామిక్ కూడా వాళ్ళకి ఇది వస్తుంది. కాబట్టి దే ఆర్ యూజింగ్ ఫర్ దాట్ బెనిఫిట్ యాజ్ వెల్. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ డ్రగ్స్ ని అనేది అమ్ముతూ ఉన్నారు, అదేవిధంగా ఏ ఏ ప్లేసెస్ లో ఎక్కువగా అమ్ముతున్నట్లు తెలుస్తుంది? బేసికల్ వి దే ఆర్ కన్జ్యూమర్స్ ఫ్రమ్ పాస్ట్ 5 years, బట్ రీసెంట్గానే అమ్ముతున్నారు. అండ్ ఆదర్శ్ సింగ్ అయితే ఈజ్ ఫ్రమ్ పాస్ట్ 6 months 1 year నుంచినే ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో వీళ్ళకి టచ్లో ఉన్న సప్లయర్స్ ఎవరు ఉన్నారో దే ఆర్ ఇన్ ది బిజినెస్ ఫర్ మోర్ దాన్ 5 years. సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా మనం కలెక్ట్ చేస్తున్నాం. వీళ్ళిద్దరికి డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తున్నారు అసలుకి ఆ ఇన్ఫర్మేషన్ దొరికినాయి. వి అలాంగ్ విత్ టిఎస్ న్యాబ్తో కలిసి ఆ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకొని దెన్ వీఆర్ గోయింగ్ ఫర్ టు న్యాబ్ దెమ్ యాజ్ వెల్. సరే, అంటే ఇప్పటికే అటు డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు యువతులు కావచ్చు, అదేవిధంగా జాబ్స్ చేస్తున్నటువంటి కాలేజ్ స్టూడెంట్స్ అని ఎక్కువగా తెలుస్తుంది. వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్స్ ఇవ్వబోతున్నారు, అదేవిధంగా డ్రగ్స్ వాడే వాళ్ళకి ఏం చెప్తారు? సో ఆల్రెడీ ఎవరెవరు డ్రగ్స్ని వాడుతున్నారు వాళ్ళకి చెప్పేది ఏమంటే వాలంటరీగా వచ్చేసి లోకల్ పిఎస్లో అలాగే హెల్ప్ లైన్స్ ఉంది, దానికి ఫోన్ చేస్తే వీ విల్ ప్రొవైడ్ డి అడిక్షన్. అలాగే పెడ్లింగ్ ఏదైనా ఉంటే వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ పేరుని అనానిమిటీగా పెట్టి వితౌట్ రివీలింగ్ దేర్ ఐడెంటిటీ వీల్ ఎన్ష్యూర్ దట్ సచ్ పెడ్లింగ్ ఈజ్ స్టాప్డ్, వీల్ న్యాబ్ దెమ్. అండ్ వాళ్ళ వెల్ పేరెంట్స్కి చెప్పేది ఏమంటే కైండ్లీ బీ అలర్ట్, మీ పిల్లలు ఏదైనా ఇలాంటి అలవాటు ఉంటే కైండ్లీ కన్సల్ట్ ది ఎక్స్పర్ట్స్. దే హాస్పిటల్స్లో కూడా దెర్ ఆర్ యాంటీ డ్రగ్ ఆర్ యాంటీ నార్కోటిక్ రీహాబ్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడున్న సైకాలజిస్టులు ఉంటారు. అలాగే మా పోలీసులకి ఇన్ఫర్మేషన్ వీల్ అరేంజ్ ఆల్ దిస్ థింగ్. సరే, ఒకవైపు యువత డ్రగ్స్ తీసుకోవడంతో పాటు మరోవైపు బైక్స్ మీద కూడా స్టంట్ చేస్తూ ఇలా ఉంది కదా. ఈరోజు కొంతమంది బైక్లను కూడా సీజ్ చేసినట్లు తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఎందుకు ఇలాంటివి తరచు జరుగుతుంది? అంటే యూత్ పోస్ట్ దేర్ డ్రింకింగ్ అండ్ అదర్ థింగ్స్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ హార్మ్ఫుల్ టు సొసైటీ. అలాంటి వాడిని ఎన్ఫోర్స్మెంట్ చేయడమే పోలీస్ పని. కాబట్టి వీఆర్ డూయింగ్ దట్. ప్రస్తుతానికైతే డ్రగ్ ఈజ్ మోర్ డేంజరస్ బికాజ్ ఇట్ విల్ కన్జ్యూమ్ ఎంటైర్ లైఫ్. కాబట్టి వాళ్ళని ఫస్ట్ తీసుకుంటున్నాం. అలాగే ఈ రోడ్ మీద స్టంట్స్ చేసే వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఎంతమందిని ఎలా రోడ్స్ మీద రాయదుర్గ పరిధిలో స్టంట్స్ చేసిన వాళ్ళని ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఎలాంటి చర్యలు? స్టిల్ అది ఆపరేషన్లో ఉంది. వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ విల్ గివ్ ఇట్ టు ది మీడియా. చూస్తున్నాం కదా, ఏదైతే యువత తప్పుదారి పడుతుందో అటు డ్రగ్స్ తీసుకుంటూ మరోవైపు బైక్స్ మీద కూడా ర్యాష్ డ్రైవింగ్ స్టంట్లు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఖచ్చితంగా ఎవరైనా సరే డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళు స్వయాన వచ్చి డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా ఒప్పుకున్నా లేదు అని అంటే అదేవిధంగా కౌన్సిల్ ఇవ్వడం కూడా జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సైదులతో సుజాత, హైదరాబాద్.